హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ అండి. ఈరోజు మీకు మంచి రుచికరమైన వంటను చూపిస్తానండి. అదేంటంటే పచ్చి కొబ్బరితో ఎగ్గు కూర అండి. ఎగ్గు బాయిల్డ్ చేసి ఉడకబెట్టి చేసేదండి. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి పాలతోటి. ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండి. కొంచెం మనం చిన్న కుండ పెట్టుకొని ఆ కుండలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి కొంచెం వేయించుకోవాలండి దోరగా. ఇది చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది, కొత్త రెసిపీ అండి అది. ఇంతవరకు అయితే నేను యూట్యూబ్లో చూడలేదు, నేను కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ఆల్మోస్ట్ మనం ఎగ్ పులుసు ఎలా చేసుకుంటాం, కాకపోతే ఇందులో చింతపండు టమాటా వాడనండి. పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం సాజీరా, చెక్క, లవంగాలండి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం కొంచెం పాలు తీసుకోవాలి, కొబ్బరి పాలు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇది కొంచెం మనం అసలు ఏది వాడడం, కోడిగుడ్లకు కాట్లు పెట్టుకొని పులుసులాగే ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. దీన్ని మగ్గిన తర్వాత కొంచెం మనం ఇందులోకి సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు, కొంచెం ధనియాల పొడి, అన్ని గరం మసాలా అండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని నేను ఫస్టే ఉప్పు వేసి మగ్గబెట్టానండి, కొంచెం తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చూసారా ఎలా ఉందో, ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇదేనండి మెయిన్. ఇక్కడ మనం చింతపండు కానీ టమాటా కానీ యూజ్ చేయలేదు. సిమ్లో ఒక 5-10 మినిట్స్ మనం మగ్గబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూసారా నూనె ఎలా రిలీజ్ అవుతుందో పైకి. అయిపోయిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసుకుందామండి. చూసారా ఎలా ఉందో, గుజ్జులాగా బాగా వచ్చిందండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.